పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతం పెంచే దిశగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అనంతపురం జిల్లా రేకులకుంట శాస్త్రవేత్తలు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి భూముల్లో కర్బన శాతం తగ్గిపోవడంతో భూమి కోతకు గురవడమే కాకుండా ఎరువుల వృధా అధికంగా ఉంటోంది. దీనికి తోడు రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగంతో నేల స్వభావాన్ని కోల్పోయి తీవ్రంగా పొడిబారిపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలల్లో కర్బన శాతాన్ని పెంపొందించేందుకు బయోచార్ సహకరిస్తుందంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట అవశేషాలను బొగ్గు రూపంలో మార్చడమే బయోచార్ తయారీ. అధిక కర్బన శాతం కలిగి ఉన్న బయోచార్ వాడకంతో నేలలో పోషక విలువలు పెరిగి పోషక లభ్యత మెరుగుపడుతుందంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఎర్ర నేలల్లో మనకు చూసినట్లయితే సేంద్రియ కర్బన శాతం దాదాపుగా 0.2% టు 0.3%కి తగ్గిపోయింది సార్. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. చాలా కాలం నుంచి భూమికి సేంద్రియ ఎరువులను వేయకపోవడం వల్ల, భూమిలో సరిగ్గా గట్లు వేసుకోకుండా వాలుగా ఉండటం వల్ల భూమి కోతకు గురయ్యి భూమిలో ఉన్న రసాయనిక ఎరువులు, పోషకాలు, దాంతోపాటు ఈ సేంద్రియ కర్బనం కూడా కొట్టుకుపోయి భూమి సారవంతాన్ని కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బయోచార్ వంటిది మనం భూమికి అందించినట్లయితే పంట అవశేషాల వ్యర్థాలని కాల్చేసి బూడిద చేయకుండా దాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ తయారు చేసిన బయోచార్ని భూమిలో కలిగి ఉండడం వల్ల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ గుణాలను మెరుగుపరచవచ్చు, సేంద్రియ కర్బన శాతాన్ని పెంచవచ్చు. దానివలన భూమిలో ఉదజని సూచిక మరియు పోషకాల లభ్యత సమన్వయం జరిగి పంట పెరుగుదల బాగా జరుగుతుంది. అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను సాధించడానికి దోహదపడుతుంది. అన్ని పోషకాల విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్. అలా అని బయోచార్ అనేది ఒక ఎరువు కాదు. అయితే బయోచార్ వేయడం వల్ల మనం వేసిన రసాయనిక ఎరువులు బయోచార్ మీదనే ఉండటం వల్ల వేరు వ్యవస్థ మధ్యలోనే అన్ని పోషకాలు లభ్యత ఉంటుంది. నేల కోతకు గురి కాకుండా పోషకాలు భూమి నుంచి బయటికి వెళ్లకుండా వేరు వ్యవస్థ మధ్యలోనే ఉంచటం వల్ల పంట మంచి పోషకాలను తీసుకొని మంచి పెరుగుదల, మంచి దిగుబడులను సాధించడానికి ఉపయోగం. బయోచార్ అనేది కేవలం బొగ్గు మాత్రమే కాదు, ఎక్కువ కర్బన శాతం ఉన్న సేంద్రియ పదార్థం కూడా. ఇది కొత్త విషయం అంటే కాదు. అనాది కాలం నుంచి రైతులు బొగ్గు తయారు చేస్తూనే ఉన్నారు. అయితే బయోచార్ చేసే విధానంలో మన శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమంటే, బయోచార్ని మనం డ్రమ్ము పద్ధతిలో తయారు చేశాము. ఆక్సిజన్ లేకుండా లేదా ఆక్సిజన్ సరఫరా చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో పంట వ్యర్థాలను కాల్చితే అప్పుడు బయోచార్ తయారవుతుంది. పంటకు పోషకాలు అందిస్తాం. ఆ పోషకాల మొత్తంలో కొంచెం భాగమే పంట ధాన్యం తయారీకి ఉపయోగించుకుంటుంది. మిగతా అంతా పంట కాండంలో, వేరుల్లో దాగి ఉంటుంది. పంట అయిపోయిన తర్వాత, కోత తర్వాత ఆ పంట వ్యర్థాల్లో ఆ పోషకాలు అన్నీ ఉంటాయి. దాన్ని కాల్చేస్తే బూడిదిగా మారిపోతుంది లేదా బొగ్గుగా మారిపోతుంది. దాన్ని బయోచార్ ఆక్సిజన్ లేకున్నా లేదా ఆక్సిజన్ పరిమితి తక్కువ ఉన్న పరిస్థితుల్లో కాల్చినప్పుడు బయోచార్ తయారవుతుంది. అప్పుడు స్థిరీకరించిన కర్బన శాతం భూమిలో మనం కలిగి ఉండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి భూమికి సారాన్ని పెంచడానికి చాలా దోహదపడుతుంది. బయోచార్ తయారు చేయడానికి ఎక్కువగా ఖర్చు ఏం కాదు. వ్యవసాయ పరిశోధన స్థలం అనంతపురం వారు ఒక డ్రమ్ము పద్ధతిలో బయోచార్ని రైతు పొలం దగ్గరనే ఎలా తయారు చేసుకోవాలనే పద్ధతి మనం కనుగొన్నాము. వాడిన ఒక ఆయిల్ డ్రమ్మును తీసుకొని ఆ డ్రమ్ముకు కింద భాగంలో చుట్టూ రంధ్రాలు చేసుకొని పై భాగంలో 4 కడ్డీలు అమర్చుకొని, ఎందుకంటే మనం పెట్టిన మూత గట్టిగా ఉండటానికి అలా చేసుకుంటూ ఆ డ్రమ్ములో మనం ఈ పంట వ్యర్థాలు గట్టిగా ఉన్న ఈ పత్తి కట్ట లేదంటే కంది కట్ట ఇట్లాంటి కట్టలను ఒక 20-25 సెంటీమీటర్లు అట్లా కత్తిరించుకొని డ్రమ్ము కింద నుంచి పై భాగం వరకు ఖాళీ లేకుండా గాలి తక్కువగా ఉండేటట్టు బాగా అమర్చుకొని గట్టిగా పెట్టి ఆ తర్వాత ఆ డ్రమ్ము మీద మనం మూతను పెట్టేసి గాలిపోకుండా మట్టితోనే మనం కప్పేసి ఒక 20-25 నిమిషాలు మంట పెట్టినట్లయితే ఆ తర్వాత దాన్ని సదునంగా ఉన్న భూమి మీద డ్రమ్మును పెట్టేస్తే ఒక గంట సేపట్లో ఉన్న మంటతోనే బయోచార్ తయారవుతుంది. గాలి సరఫరా తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇలా బయోచార్ తయారవడం వల్ల కర్బన శాతం ఆ పంట అవశేషాల్లో స్థిరీకరించబడుతుంది. ఆ స్థిరీకరించిన కర్బన శాతం
మనం భూమికి అందజేస్తాం. సాగు అనంతరం చాలా మంది రైతులు పంట అవశేషాలను తగలబెడుతుంటారు. ఇలా చేయడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు పర్యావరణం కలుషితమవుతోంది. అలా కాకుండా పంట వ్యర్థాలను సమర్థవంతంగా బయోచార్ రూపంలోకి మార్చితే రైతులకు పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుందంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను తమ పొలాల్లోనే తగలబెట్టడం జరుగుతోంది. దీనివల్ల మనం చూస్తున్నాము, ఢిల్లీ అట్లాంటి ఏరియాస్లో పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం ఎక్కువైపోయి తర్వాత వెహికల్స్ పోవడానికి కానీ తర్వాత వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లాంటి పరిస్థితి మిగతా స్టేట్స్లో రాకుండా ఉండాలి అంటే మనము పంట వ్యర్థాలను తగలబెట్టకుండా దాన్ని క్రమమైన పద్ధతిలో బయోచార్ను మనం తయారు చేసుకున్నట్టయితే దాంట్లో మనకు సేంద్రియ కర్బనం కావచ్చు, తర్వాత పొటాష్ అనేటివి రెండు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ బయోచార్ను మనం పొలాల్లో ఉపయోగించుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఎర్ర నేలల్లో, తేలికపాటి నేలల్లో సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు 0.2% తగ్గిపోయిందనమాట. సో అది చాలా అలార్మింగ్ సిచ్యుయేషను. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ సేంద్రియ ఎరువులు కావచ్చు, తర్వాత పంట వ్యర్థాలను కావచ్చు తగలబెట్టకుండా క్రమమైన పద్ధతిలో బయోచార్ అనే పద్ధతి ద్వారా మనము సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్ని మన పొలాలకు వేసుకున్నట్టయితే అది నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు నేలలో సంతతి వృద్ధి చెందడం ద్వారా నేలలో అలభ్య స్థితిలో ఉన్న పోషకాలు కూడా లభ్యస్థితికి రావడం జరుగుతుంది. బయోచార్ను రైతులు పొలాల వద్దనే చేసుకుని వినియోగించుకునేలా డ్రమ్ము పద్ధతిని జిల్లా రైతులకు పరిచయం చేయడంతో పాటు బయోచార్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.